తెలుగు గంగ ఆఫీసులో డిస్ప్లేస్మెంట్ అధికారుల అవినీతి డౌన్ అంటూ ముంపు బాధితులు నినాదాలు చేశారు. 1985లో తెలుగు గంగ ముంపుకు గురై ఇల్లు ఆస్తులు పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్నామని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 160 మంది నిరుద్యోగులు 98 జీవో ప్రకారం కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న తెలుగు గంగ అధికారులు గత కొన్నేళ్లుగా ఆఫీసుల చుట్టూ ఉద్యోగాల కోసం తిరుగుతున్న అవహేళనగా అధికారులు మాట్లాడుతున్నారని, డబ్బులుంటే పనైతుంది లేకుంటే లేదు అన్నట్లుగా కరాఖండిగా చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు బైనబైన రెడ్డమ్మ, డాటర్ ఆఫ్ నరసింహులు. మేము ఈ తెలుగు గంగ ఆఫీస్ చుట్టూ ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. మా తండ్రి గారు కూడా ఎన్నోసార్లు 1985 నుండి ఈ ఉద్యోగం కోసము ఈ తెలుగు గంగ ప్రాజెక్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మా తండ్రి గారు కూడా చనిపోవడం జరిగింది. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మేమందరం ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ తెలుగు గంగ ప్రాజెక్టులో ఉండే డిస్ప్లేస్మెంట్ సెక్షన్ అధికారులు డబ్బులు ఉంటే మాత్రమే పని జరుగుతుంది అన్నట్లుగా మాట్లాడడం జరుగుతుంది. మేము నిర్లక్ష్యానికి గురవుతున్నాము. మీ కోర్టు నుండి ఆర్డర్లు తెచ్చుకున్నప్పటికీ మమ్మల్ని లిస్టులో తయారు చేయడానికి జాప్యం చేస్తున్నారు. కేవలం వాళ్ళ డిస్ప్లేస్మెంట్ సెక్షన్ అధికారుల యొక్క బంధువర్గాలకు సంబంధించిన వారి మాత్రమే వారికి లిస్టులో లేకపోయినా, వారి పేర్లు లేకపోయినా, వాళ్ళవి తర్వాత వచ్చిన కోర్టు ఆర్డర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పని జరుగుతూ ఉంది. మాకంటే ఎటువంటి పని ముందుకు సాగడం లేదు. మాకంటే ముందు తరాల వారు కూడా 55 సంవత్సరాల పైన ఉండే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము తిరగడం దానికే సరిపోతుంది, కానీ మాకు ఉద్యోగాలంటూ మా హక్కు అనేది నెరవేరడం లేదు. సమానత్వ హక్కు కింద మమ్మల్ని పరిగణించడం లేదు. ఉద్యోగాలు వస్తున్నాయంటూ మీరు పరిగెత్తుకుంటూ వస్తున్నారా అని చెప్పి సెక్షన్ అధికారులు చాలా హేళనగా మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం జరుగుతుంది. ఏ విధంగా అవుతుంది అనుకుంటున్నారు అనే విధంగా మమ్మల్ని తీసిపోసి మాట్లాడడంతో మమ్మల్ని చాలా నిర్లక్ష్యానికి గురి చేసి మాట్లాడడం అట్లా చేయడం జరుగుతుంది. వారి మాదిరే మేము కూడా ఉద్యోగం కోసం వచ్చిన వారిమే. మాకు హక్కు ఉంది కాబట్టి మేము రావడం జరుగుతుంది. మేము కోర్టు నుంచి కూడా మాట్లాడడం జరిగింది. డిస్ప్లేస్మెంట్ సెక్షన్లో చాలా అవినీతి జరుగుతూ ఉంది. మీరు దయ ఉంచి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని మీ చెంతకు మేము చేరడం జరిగింది. మీరు దయచేసి మాకు న్యాయం చేస్తారని మా అందరి తరపున మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. మాది మునపకాంతం జడ్డు కొత్తపల్లె. నా పేరు గుర్రయ్య. నాకు 56-57 ఏళ్ళు వచ్చాయి. ఇంతవరకు ఉద్యోగం లేదు. మా బాబు పెట్టుకున్నా, కానీ ఇక్కడ వచ్చేకిన ఏడు ఉద్యోగాలు ఉన్నాయి. వెనక ముందు లేకుండా మాట్లాడడం, డబ్బులుంటేనే కర్రాండి లేకపోతే లేదు అని వేలానగా చేయడము. మా పని మేము ఇక్కడ తిరుగుతా అంటే డబ్బులుంటే రాండి లేకపోతే లేవు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. నా పేరు లంకా చిత్తయ్య. 85 నుంచి తిరుగుతాము. ఒక ఉద్యోగం కూడా ముందు వాళ్ళకి ఇచ్చిండ్రు, ఎన్ని వాళ్ళకి ఇవ్వడం లేదు. వచ్చేకైనా చిన్న అధికారులు కళ్ళ చుట్టూ తిరిగి మీకు లెక్క డబ్బులు ఉంటేనే మీరు రాండి లేకుండా రావద్దు అని చెప్పి మిమ్మల్ని రోజు తిప్పడం చేయడం జరుగుతుంది. దయవుంచి పై అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.